ఎప్పుడైతే ప్లాన్ తోటి ఇది ఇలాగే ఉండాలని అనుకుంటామో, వెన్ యు ఆర్ ఫిక్స్డ్ విత్ యువర్ ఓన్ వే దిస్ థింగ్, అది వాటర్ లా ఫ్లో అయ్యేది, ఇట్ బికమ్స్ ఎ లిటిల్ మోర్ రిజిడ్ అండ్ ఇట్ బికమ్స్ ట్రైంగ్ టు కన్ఫార్మ్ టు సంథింగ్. ఇక్కడ నాన్ కన్ఫార్మిస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్స్ అండ్ మైన్ ఇన్ రాముయిజం, ఐ బిలీవ్ దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ వర్క్. లేకపోతే నేను అడిగిన ప్రశ్న నాకు డౌట్ సార్, ఇప్పుడు రాము గారు మీరు బాగా మాట్లాడటం, తెలివిగా మాట్లాడటం, మీరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయటం అనేది అది అది పెద్ద విషయం కాదు. ఇట్స్ బట్ ఫర్ ఆబ్వియస్ Vijayism, I think, is definitely, I would say Vijayism is better for me than Ramuism, though Ramu garu has never asked me. Because మీరు బాగా మాట్లాడటమో, మీరు బాగా చెప్పటమో, మీరు అనలైజ్ చేయటమో కాదండి. She taking this step and she wanted to do something and she wanted to say, this is my ism, I think makes more sense to me. No, I don't think you're talking about sensibility. It's not about sensibility. Sensibility kaadu. I was honest when I said that. Yeah, it's a question. Yeah, correct. My whole point is, I think anything is great if you let everything be in its original form అని నా ఒక్క feeling. నిమిషం. చెప్పండి. రాము ఒకసారి అందరి ముందే చెప్పాడు, ఏమన్నాడంటే విజయ నాకు యాజ్ ఎ సిస్టర్ కాదు, విజయ యాజ్ విజయ నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు ఒక టైం ఒకటిసారో రెండు సార్లు చెప్పాడు. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాము నీకేమనిపిస్తుంది విజయిజం? I feel అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒకటి ద నావెల్టీ ఫ్యాక్టర్ ఆఫ్ పర్సన్ యాక్చువల్గా టైటిల్ పెట్టుకుని చెప్పటం ఒక, అంటే ఇప్పుడు నా థాట్స్ అనేది నేను రాముయిజమే కాకుండా నా ఇంటర్వ్యూలో కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పినప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన వన్ రిలేటివ్ సిస్టర్ వాట్ ఎవర్ అది వినటానికి చాలా కొత్తగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే యా, ఇంకోటి ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది ఇట్ ఈస్ అది మనం ఫ్లోలో చేసామంటే, ఒకటి నేను బికాజ్ దిస్ వాజ్ మన రాముయిజం అనేది ఐ ఫీల్ వీ హ్యావ్ డన్ ఏదో అప్పటికప్పుడు అనుకుని మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇద్దరం ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం, ఏదో మీరేదో అనో నేనేదో అప్పటికప్పుడు చేసినాయి అన్ని. ద పాయింట్ ఈస్ బట్ అదే దాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకుని ప్లాన్ చేసి సెటప్ అని తను ఆలోచించి చేయటానికి that can actually work more in the context of yeah. Also she's not done anything. ఇప్పుడు నేను 100 చేస్తూ ఉంటాను, నేను కోతిలా ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ దూకి అది చేసి అన్ని. సో ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ స్టేబుల్ అండ్ మోర్ నావెల్ ఈజ్ ఓకే బట్ స్టేబుల్ అండ్ ఇట్ విల్ బి వెరీ కంపోజ్డ్ అని అనుకుంటాను. అంటే రాము గారు తెలుసున్న దెయ్యం, ఈవిడ తెలియని దేవుడు. తెలిసిన దేవుడు తెలియని దేవుడు. నేను తెలుస్తున్న దెయ్యం, దేవుడు కాదు ఆయన, తెలుసున్న దెయ్యం, ఆవిడ తెలియని దేవుడు. రాము చక్రిది ఇంకోటి చెప్తాను. చక్రి ఏదో చెప్తారు విజయ్ గారు ఇలా అలా అంటే, నేను అవునా చక్రి, అయ్యో అయితే సరే మీరు పని చూసుకోండి అని ఏదో పెట్టేస్తానే అవుతుంది. వాళ్ళ అమ్మగారు చెప్తారు ఇప్పుడు, విజయ్ గారు నటుడు కదండి అందుకని బాగా చెప్తాడు, నేను కూడా నమ్మినట్టు నటిస్తాను అంటే, నేను కూడా అవునండి నేను కూడా నమ్మినట్టు నటిస్తాను. సో మా ఇద్దరు కాన్వర్జేషన్ చక్రికి తెలియదు. విజయిజం ద్వారా తెలుసుకున్న విషయం నేను ఇది. చక్రి అసలు లాస్ట్ లైన్ వినలేదు, కానీ మీరు ఏం చెప్పినా అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా అది వర్త్ అండి. మీరు చేయవన్నా చేయొచ్చు, ఎందుకంటే మీరు చేసే మంచి పనులే ఉంటాయి కదా అక్కడ. ఇది బాగానే ఉందండి, ఇది కన్సోలేషన్ ప్రైజ్. కానీ ఏమొస్తుందండి దానివల్ల? కరెక్ట్ గా నిజాలు చెప్పేసి లేకపోతే దానివల్ల అదే ఆవిడకి అర్థమైంది. ఆవిడ నాకు నోటితో కాకుండా ఆవిడ బాడీ లాంగ్వేజ్ తో చెప్పారు. ఇప్పుడు రాముది కూడా అంతే, రాము ఏం చేసినా చెల్లుతుంది అంటే వాళ్ళ వర్త్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పచ్చు, తప్పే ఉందండి, ఏదైనా చెప్పచ్చు నా దృష్టిలో అలా. ఇప్పుడు మా ఇల్లు ఒక జూ అనుకో, నువ్వు ఒక ప్యాటర్న్ గా వచ్చావు, విజిటర్ వస్తారు కదా జూకి, అలాగే మా జూలో ఉన్న 4 జంతువులు, మా మదరు విజయ, నేను, కోటి అండ్ అఫ్ కోర్స్ విజయ బావగారు, ఈ 5-6 జంతువుల్లో నువ్వు నీ ద కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. సో నీ పర్స్పెక్టివ్లో ఏంటి నువ్వు చూసిన, అంటే ఒక డ్రామా అంటే మా ఇంట్లో ఒక సినిమా జరుగుతుంది అనుకో సార్, ఈ పర్స్పెక్టివ్ ఈ సినిమా మీద నీ రివ్యూ ఏంటి? నా రివ్యూకి బావగారిని ఇంక్లూడ్ చేయాలి. 25th ఇయర్ మ్యారేజ్ బావగారు విజయ్ గారికి. నేను ఇంటికి వచ్చి హార్టీ కంగ్రాచులేషన్స్ బావగారు, హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ ఏదో అంటే, 25 years నాకు పెళ్ళైనందుకు మీరు కంగ్రాట్స్ చెప్పటం కాదండి, మీరు అన్నమాట చెప్పారు, ఈ జూలో వెళతాం మీరు నాకు కంగ్రాట్స్ చెప్పాలి అని. మీరు ఉన్నారు పక్కనప్పుడు,
అందరూ ఉన్నప్పుడు ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి వాళ్ళ ఇల్లు జూవే 100%. ఈచ్ పర్సన్. 100% రాము గారు. బయట వాళ్ళకి అనిపించదండి, ఎందుకంటే బయట వాళ్ళం వచ్చి వెళ్ళిపోతాం. మాకు టీవీ ఛానల్ అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. బయట వాళ్ళు వచ్చినప్పుడు యాక్ట్ చేస్తారు కదా. అంటే నాతో యాక్టింగ్ దాటిపోయిందండి. సో ఐ వుడ్ డెఫినెట్లీ సీ దాట్, బట్ ఇట్ ఈస్ అ జూ. ఇప్పుడు చక్రి మీరు ఏమన్నారు, చక్రి రాము గారితో నాకు భయం అండి నేను రాను అన్నారు, కూర్చుని మాట్లాడలేను అంటే. ఇప్పుడు నాకు రాము అన్నయ్యే కదా, మీరు నాకు 30 years నుంచి చాలా క్లోజ్ కదా, స్వప్న ఇంట్లో పిల్లలుగా అయినా నాకు కూడా ఎక్సైట్మెంట్ భయం ఉంటుంది. కాదండి, నాకు ఆయనతోటి ఇది భయం అన్నారు. ఆయన్ని కలవటం అప్పుడు అసలు మీ ఇద్దరం మాటలు ఆపం, మాట్లాడుతూనే ఉంటాం, అది గంటల అదే గంటలు చెప్పాను మాట్లాడతాం. బట్ హియర్ ఐ వాజ్ కెమెరా ముందు ఎప్పుడు నేను అలా అంటే నేను మీతో ఎప్పుడు కెమెరా ముందర రాలేదు. చక్రి ఇంకో విషయం చెప్తాను మీకు, మీ ముందర మాటలు రావు. ఈ సినిమా ఫంక్షన్స్ లో మీరు రాము ఉన్నారు అనుకోండి స్టేజ్ మీద, మీరు కంఫర్టబుల్ గా ఉండరు. నేను అస్సలు ఉండరండి. ఏంటి చక్రి ఇంత బాగా మాట్లాడతారు, ఇక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, వేరేగా ఉంటారండి అసలు. మీరు ఎప్పుడైనా చూడండి, టెన్షన్ అండి బాబు, ఏదేదో మాట్లాడతారు, అదేదో కొత్తగా పరిచయం అయినట్టు, ఇవాళ హీరో అయినట్టు. నేను రంగాతో నా మేకప్ మీద వచ్చి ఇందాక లోపలికి వెళ్ళి ఏం చెప్పానంటే, ఏదో శివ ఆడిషన్కి వెళ్ళినట్టు ఉంది నాకు. కానీ నిజంగా నాకు అనిపిస్తుంది, నాకే రాము గారు అంటే భయం లేదా, లేకపోతే మీ అందరూ భయం ఉందా, లేకపోతే అది ఆ టైంకి వస్తుందా అర్థం కాదు. అంటే కాదమ్మా, నేను చెప్తాను. మీరందరూ ఇప్పుడు మీరు ఇంత భయపడతారు కదా చక్రి. దాంట్లో ఎక్కడో రీజన్ ఏమింటుంది అంటే, ఒక ఎక్స్పెక్టేషన్ అవసరం, ఆ భయం ఇచ్చి ఉంటుంది. రాము గారు నెక్స్ట్ సినిమాలో పెట్టుకోవాలి, రాము గారితో వర్క్ చేయాలి, కానీ అవసరం భయాన్ని క్రియేట్ చేస్తుంది. నీకు అవసరం లేదు అసలు, అదే అలా కాదు కాబట్టి నీకు భయం ఉండదు. No, I really wonder. And then I have great respect. I have immense respect for Ram Garu and just for who he is. No. ఆ తర్వాత క్లోజ్ ప్రాక్సిమిటీలో చూడటం అండ్ సీయింగ్ హిమ్ అండ్ హిస్ ఒరిజినల్ సెల్ఫ్ ఆబ్వియస్లీ మేక్స్ మీ ఫీల్ కాన్షియస్. కాదు, ఇప్పుడు ఎవరికి, మీకు నాకు స్వప్నకి ఎవరికి వచ్చినా భయంతో వచ్చిన రెస్పెక్ట్ తో వచ్చిన భయమే. స్వప్న జర్నలిస్ట్ కాబట్టి అంత ఉండకపోవచ్చు. ఆయనతో భయం ఇక్కడ తప్ప ఎక్కడ. మీకు ఒక రాము గారి గుర్తుందో లేదో తెలియదు, అంటే బోల్డ్ ఇంటర్వ్యూ అన్నారు కదా, అంటే రాము గారితో నా కంఫర్ట్ లెవెల్, ఏ కంఫర్ట్ లెవెల్ అంటే చాలా ఉంది. గులాబీ సినిమా చేస్తున్నాం, ఇంకో సినిమా గులాబీ గుర్తులేదు, మేము వివేరన్ కులు మనాలి. సో రాము గారి దగ్గరికి వచ్చి, రాము గారు ఏంటి 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 సంగతి సార్, నాకు ఐ వాంట్ టు హ్యావ్ డిన్నర్ విత్ దట్ గర్ల్ సార్ అని చెప్పా. సో లెట్స్ నాట్ టేక్ ద నేమ్స్. ఓకే, అయితే ఏంటి ప్రాబ్లం అన్నారు. సార్ మదర్ వదలట్లేదు సార్ పక్కన. సో ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నారు. సార్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ డిన్నర్ విత్ హర్ ఇన్ ద రెస్టారెంట్. యూ రిమెంబర్ దిస్ రాము గారు? రాహుల్ అని హీ వాజ్ ద హాలిడే ఇన్, హీ వాజ్ ద ఓనర్. ఎక్కడ ఇది, బాంబేలోనండి? కాదండి, ఇది కులు మనాలి అన్న. రాము గారు పిలిచి తనతో మాట్లాడి, వాళ్ళు హౌస్ మన రూమ్ సర్వీస్కి ఫోన్ చేస్తే, ఓ మ్యామ్ వి జస్ట్ క్లోజ్ ద రూమ్ సర్వీస్ అని వాళ్ళు వస్తే, ఇట్ వాస్ జస్ట్ మీ అండ్ హర్. వాళ్ళ అమ్మని ఆయన మేనేజ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, నా కంఫర్ట్ లెవెల్ ఎంత ఉంటుంది మీతో, యూ కెన్ డూ దిస్ ఫర్ ఇది అడగలేరు కదా, ఏమైనా అడగలం. రాము గారిని ఇది అది అడగబోవటం లేదు. అండ్ హీఈస్ ఆల్వేస్ లైక్ ఎ బౌన్సింగ్ బోర్డ్, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు, ఇక్కడికి వచ్చేప్పటికి అంతే టెన్షన్. రాము గారు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్ యు దిస్. విజయ్ గారు ఒక సందర్భంలో చెప్పారు, చిన్నప్పుడు బాయ్స్ ఎవరన్నా టీజ్ చేసే ప్రయత్నం ఉంటే మీరు వెళ్ళి ఒకసారి కొట్టేశారనో అలాంటి సంథింగ్ లైక్ దట్. ఇంత అంటే మీరు ఇంత ఇవాల్వ్డ్ కదా, అంటే అప్పుడు ఇవాల్వ్డ్ అని అనుకుంటాను, ఆ బీజం ఉండుంటుంది కాబట్టి. అంటే దిస్ ఇస్ నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ యునో గైజ్ ఈడొచ్చిన ఆడపిల్లల్ని కొంచెం చూస్తారు, ఇది చేస్తారని చెప్పి మీరు ఎందుకు అంత రియాక్ట్ అయి ఉంటారని. I mean, I think that's quite a natural thing, no? If your సిస్టర్, yeah, your sister is being teased or whatever, I think anybody would have done it. అది వెరీ న్యాచురల్ ఇన్స్టింక్ట్. రాము ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మా కాలనీ వాళ్ళు వెళ్ళి, రాము విజయాన్ని కలపడుతున్నారు. మా కాలనీలో బాయ్స్ అందరూ ప్రొటెక్టివ్గా ఉండేవారు. ఇస్తే రాము ఏం చేశాడంటే అబ్బాయిని తీసుకొచ్చి కాలనీలో క్లబ్ ఉండేది గుర్తుంది, క్లబ్లో పెట్టి వచ్చి నాన్నగారిని నన్ను తీసుకెళ్తే, నాకు రాము మీద కోపం, ఎందుకు సీన్ క్రియేట్ అవుతుంది, ఇప్పుడు అందరూ నా గురించే మాట్లాడతారు అని. అక్కడ హీరోయిజం లేదు, హీరోయిజం గుర్తించాలి కదా. నేను ఏడుపు. అప్పుడు నాన్నగారేమో మా ఇంట్లో సీన్ చూడు, మా నాన్నగారు సర్లేరా ఏదో వెనకాల పడతారు, దానికి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి కొట్టాలా, వదిలేయి అన్నారు. అంటే ప్రసక్తే లేదు వదలడం. 3-4 ఏళ్ళు నా వెనకాల, 3-4 years, అంటే ఒక 7th to 10th. అప్పుడు రాము కొట్టాడు, అప్పటి నుంచి మానేశాడు. కానీ నాకేంటంటే మా అన్నయ్య వచ్చి నా కోసం వాడిని కొట్టాడు అని అసలు అది లేదు, అయోమయం. ఎంతసేపు కాలనీ వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, అయోమయం, అందుకే పెట్టాను అందులో. దానికి 2 కారణాలు ఉండొచ్చు.
ఒకటి సీక్రెట్ గా అలా ఎంటబాటు నీకు ఇష్టమై ఉండొచ్చు. అది తెలియదు. నేను speculate చేస్తాను. కాదు రాము, అంత తెలియదు. వెనకాల పెడితే ఆడదు, అవన్నీ తెలియదు. ఒక టైప్ ఆఫ్ అయ్యి సెకండ్ పాయింట్, ఒకవేళ వాడు నన్నే కొట్టచ్చు. అప్పుడు నాకు ఆ రెండు తెలియదు రా, ఆ రెండు అంత ఆలోచన లేదు. ఎంతసేపు కానీ ఇప్పుడు నువ్వు రత్నాన్ని ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు నేను అలా చేసేవాడిని. ఇది అప్పుడు ఇది నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఆ టైం అయి ఉంటుంది. తర్వాత ఎప్పుడు నేను చేయలేదు. అంటే తర్వాత అలా జరిగిందా లేదా తర్వాత ఇంకా ఈ పెళ్లి ఎందుకు చేయలేదంటే నేను ఎంట పెట్టడం మొదలెట్టా అమ్మాయిలను కాదు. అది నేను అదే అర్థమైంది, వాడిని అర్థం చేసుకున్నారు పెద్ద హృదయంతో. రాము వెంటపడ్డం అనేది డిఫరెంట్ గా ఉండేది. వాళ్ళు పట్టుకోలేకుండా వెంటపడేవాడు. ఇలా అంటే వెంటపడేవాడు, ఎదురుగుండా కనిపిస్తే మామూలుగా మాట్లాడేవాడు. ఇప్పుడు వెంటపడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎదురొచ్చినప్పుడు వేరేగా మాట్లాడతారు. రత్నాన్ని ఎప్పుడు తిట్టేవాడు, మీ ఫ్రెండ్ ఏంటి అంత ఎక్కువ మాట్లాడుతుంది, అలా నడుస్తుంది, అలా చెప్పేవాడు. రాము గారు, హూ వాజ్ యువర్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్? can't tell names man. ఏం అడగట్లేదు సార్. అని గర్ల్ ఫ్రెండ్ అంటే ప్లీజ్ డిఫైన్, వన్ వేనా టు బోత్ వేస్ ఒప్పుకుంటే గర్ల్ ఫ్రెండ్ అవుతారా? రాము గారితో ఒప్పుకోవటం లేదు, వాలీ టైప్ అమ్మా. ఇక్కడ అది దొబ్బదు. సో వేర్ వాజ్ యువర్ ఫస్ట్ డేట్, వేర్ డిడ్ యూ గో? ఆ రోజుల్లో నాకు తెలిసి మనకి కాఫీ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సినిమా ఫస్ట్ టైం థియేటర్. ఏ సినిమా అండి? అంటే టైం పీరియడ్ ని బట్టి తెలివిగా ఎవరు ఉంటారని చూసి నాకు తెలియని పేర్లు కాదు అనేది. అక్కడ కూడా అమ్మాయిని వదిలేసి సినిమా చూసింటాడు ఈయన, అది వేరే విషయం. మేబీ లాంబా థియేటర్, నాట్ ట్రూ. అంటే బ్యాడ్ సినిమాకి తీసుకెళ్ళారు. ఓహో, దానికి రెండు కారణాలు. థియేటర్ లో ఎవరు ఉండరు, సో ఐ ఓకే. కెన్ మేక్అవుట్ ఈజ్ వన్. సెకండ్, సినిమా ఇంట్రెస్టింగ్ గా లేదు కాబట్టి మా ఇద్దరు అటెన్షన్ మా మధ్యలోనే ఉంటది. అది అది ఆలోచించి చేస్తాను. కాదు, అది నాకున్న హింట్ అయితే బ్లూ లాగూన్ లాంబా థియేటర్ కాదరా? No. Actually, it is a remake of Blue Lagoon. ఓకే ఓకే. ఓ పేరు మర్చిపోయింది. లాంబా థియేటర్ కాదు, చెప్తాను ఆగండి. కాదు, తెరి మెహర్బానీ అనా? తెరి మెహర్బానీ కాదు. Yeah, something like that. యా, వాజ్ దట్ సాంగ్ దట్ దీవానీ దీవానా? అది హిట్ కదా? కాదండి, Ayesha was the heroine. ఐషా వాజ్ హీరోయిన్, జాకీ ష్రాఫ్. Hero Jackie కాదు. కాదు, జాకీ ష్రాఫ్ వైఫ్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ My first kiss happened in that theater. ఓ, సినిమా ఫ్లాప్ అయినా మీకు వర్కౌట్ అయింది. సినిమా చూడడానికి వెళ్ళలేదు కదా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లంబా థియేటర్ కాదని. అందరి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా అది కాదు, లంబా సార్. లంబా నేను ఎప్పుడు అమ్మేది వెళ్ళలేదు. బికాస్ లంబా యూస్ టు యాక్చువల్లీ ప్లే లాట్ ఆఫ్ ది సాఫ్ట్ పాన్ ఫిల్మ్స్. అలాంటిది అదే అదే నేను ఒక్కనే వెళ్తాను అలాంటి వాటికి. అదే అంతే కదా. అది నేను ఎందుకు ఒప్పుకుంటా అంటే, రాము గారు ఇమోషనల్ గా మాట్లాడరు కదా, ఇది చెప్పాలి సాఫ్ట్ పాన్ అన్నప్పుడు. నేను యుఎస్ వెళ్ళినప్పుడు రాము గారు ఫోన్ చేసి, అది ఎప్పుడు వస్తున్నావు అన్నారు. అసలు రాము గారు ఎప్పుడు వస్తున్నావు అసలు పట్టించుకోరు. చక్రి, యు బిలీవ్ ఇన్ గురుదక్షిణ అన్నారు. రాము గారు గురుదక్షిణ సార్, చెప్పండి సార్ ఏం కావాలి? ఏం లేదు, ఒక 10 LDలు అని సంస్కారవంతమైన సోప్ తెలుసు. ఆ సోపు ఏంటది? ఎందుకు సంస్కారవంతమైన సోప్? ట్రిప్లెక్స్ ఓకే, బట్టలు ఉతికే సోప్ అది. ఓకే. సంస్కారవంతమైన సోప్ అంటారు దాన్ని.